ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మరి కేబినెట్ లో ఉండేదెవరు ఊడేదెవరు? కొత్తగా ఎవరికి అవకాశం రావచ్చు? టీడీపీ హైకమాండ్ ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు తెలుగుదేశం నేతల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏ ఇద్దరు నేతలు కలిసినా అదే చర్చ జరుగుతోంది. ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 9:25 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. వెలగపూడిలో అసెంబ్లీ భవనం పక్కనే ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ప్రాంతాలు, జిల్లా ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, పనితీరు, సామర్థ్యం తదితర కోణాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ కసరత్తు చేశారు సీఎం చంద్రబాబు. పార్టీ వర్గాల సంకేతాలను బట్టి మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు ఉండనున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో 19 మంది మంత్రులున్నారు. పాతవారిలో కొందరిని పక్కన పెట్టడం, ఖాళీలను భర్తీ చేయటం వెరసి 10 వరకు కొత్త ముఖాలకు కేబినెట్లో అవకాశం దక్కనుంది. ప్రస్తుత మంత్రివర్గం నుంచి 5గురిని తప్పించే అవకాశం ఉంది. రావెల, మృణాలిని, పల్లె రఘునాథ్ రెడ్డి, పీతల సుజాత, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలను తప్పించనున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలోకి కొత్తగా నారా లోకేష్ పేరు ఇప్పటికే ఖరారైంది. అటు భూమా అఖిలప్రియ, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్క ఆనంద్ బాబు, కాల్వ శ్రీనివాస్, అమర్నాథ్ రెడ్డి లేదా శంకర్ యాదవ్లలో ఒకరికి, సుజయ్ కృష్ణ రంగారావుకు చోటు దక్కనున్నట్లు సమాచారం. మైనారిటీ కోటా నుంచి ఒకరికి ఖాయంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. దీనికోసం ఎమ్మెల్సీ షరీఫ్, ఎమ్మెల్సీ చాంద్ బాషాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఎస్టీ కోటా నుంచి మంత్రివర్గంలో ఈ దఫా ఎవరినీ తీసుకునేటట్లు కనిపించడం లేదు. తరచూ వివాదాల్లో చిక్కుకోవటం, మంచి పనితీరు కనబరచలేకపోవటం, ఎమ్మెల్యేల నుంచి విమర్శలు వంటివి మంత్రి రావెలకు సమస్యలుగా మారాయి. ఆయన స్థానంలో నక్క ఆనంద్ బాబుకు అవకాశం దక్కనుంది. మృణాలినిపై ఎటువంటి ఆరోపణలు లేకపోయినా రాజకీయంగా తన జిల్లాలో నాయకత్వం ఇవ్వలేకపోవటం మైనస్ గా మారింది. ఆమె స్థానంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన సుజయ్ కృష్ణ రంగారావుకు అవకాశం దక్కనుంది. పీతల సుజాత కూడా జిల్లాలో అందరినీ కలుపుకుని వెళ్లలేకపోవటం, శాఖపరమైన సామర్థ్యాన్ని చూపలేకపోవటం ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఆమె స్థానంలో బీసీ కోటా నుంచి పితాని సత్యనారాయణకు అవకాశం కల్పించనుంది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా లేకపోవటం, చురుగ్గా పనిచేసే స్థితిలో లేకపోవడంతో ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లె రఘునాథ్ రెడ్డి వివాదరహితుడైనప్పటికీ నియోజకవర్గం మినహా ఆయన పార్టీపై ప్రభావం చూపలేకపోతున్నారన్న భావనతో ఆయన్ని తప్పించనున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బెర్తు ఖాయమని వినపడుతోంది. తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. కృష్ణా జిల్లా మంత్రి కొల్లు రవీంద్రను తొలగించి కాగితం వెంకట్రావు లేదా మండలి బుద్ధప్రసాద్ కు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రస్తుతం కేబినెట్లో ఉన్న అచ్చెన్నాయుడుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు అవకాశం దక్కనుంది. విశాఖ జిల్లా నుంచి ఉన్న 2 మంత్రులను కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. మొత్తంగా 2019 ఎన్నికలే టార్గెట్ గా ఏపీ మంత్రివర్గ విస్తరణకు సీఎం చంద్రబాబు సిద్ధమైనట్లుగా ఉంది.